ఒకరోజు ఎంత పెద్దది అని. నీ వల్ల అవుతుంది. నాకా నమ్మకం ఉంది. చూసుకుందాం. యూ గో అహెడ్. సరే జాన్సమ్మా. కంగ్రాచులేషన్స్ బంగారు తల్లి. థ్యాంక్స్ మావయ్య. నేను దీనికి ఏమాత్రం ఒప్పుకోను. ఏ ఎందుకు ఒప్పుకో? ఇందులో నీకేంటి ప్రాబ్లం? ఏమండి, ఇంట్లో ఆడవాళ్లు బిజినెస్ అది ఇది అని బయట తిరగడం ఏమైనా బాగుంటుందా? మన కుటుంబం గురించి ఏమనుకుంటారు? ఏంటంటున్నావు మీనా? అయ్యో అత్తయ్య, నేను మిమ్మల్ని అనలేదు, జనరల్గా చెప్పాను. తనకి ఇంట్లో ఇంత పనున్నప్పుడు తను ఎందుకు బయటికెళ్ళాలి అత్తయ్య? మాటలు జాగ్రత్తగా రాని. బంగారి, జాన్సమ్మా, టిఫిన్ చాలా బాగుంది. ఉప్పే లేదు. ఛ! అమ్మా, బంగారి, ఇవ్వండి. ఏంటి ఇదంతా? అమ్మా, ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి. రండి. అక్క, ఏంటక్క ఇదంతా? మన ఇంట్లో ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా, అయినా కూడా మిక్సర్ గ్రైండర్ అన్నీ కొత్తగా కొని తీసుకొచ్చావు. ఇది బిజినెస్ కి తను. ఏం బిజినెస్ అక్క? పిండి చేసి అమ్మబోతున్నామా ఏంటక్క? అక్క, మనముండే ఈ ఒక్క వీధిలోనే ప్రతి ఇంటికి పిండి కొట్టు పెట్టుకున్నారు. ఈ బిజినెస్ చేస్తే అసలు నడవను కూడా నడవదక్క. ఒక్క రోజుకి 200 మిగలడమే చాలా కష్టం. ఏంటక్క నువ్వు? ఏయ్ వాగుడుకాయ్, ఇది ఆ బిజినెస్సే కాదు. అమ్మా, నువ్వు చేసే ఊరగాయకి మన ఊర్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. నువ్వు చేసే వడలు కానీ అడిగి చేయించుకుని మరీ తీసుకెళ్లేవాళ్ళు. నువ్వు చేసే మసాలా పొడి అదంతా కూడా నువ్వు సూపర్గా చేస్తావు కదా. నిజమేనే. అయితే ఇప్పుడేమంటావు? అదెందుకని మనం ఒక బిజినెస్ గా చేయకూడదు? ఏమంటున్నావు బంగారి? అమ్మా, ఇప్పుడు మార్కెట్లో ఫుడ్ కున్నంత డిమాండ్ చాలా ఎక్కువ. ఇంకా దేనికే లేదమ్మా. మనం కరెక్ట్గా చేయగలిగామంటే సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఇది మార్కెట్ ఎప్పటికీ ఉంటుందమ్మా. అలా చెప్పు బంగారి. నువ్వు ఝాన్సీ అమ్మ రక్తం కదా, నువ్వేమన్నా తక్కువ ఆలోచిస్తావా? కరెక్ట్గా పట్టుకున్నావు బంగారి. ఈ విషయం నేను జయరాణితో చెప్పాలనుకున్నాను, కానీ మీ అమ్మ కంపెనీకి జాబుకు వెడుతుంది కదా అని నేను వదిలేశాను. బంగారి, ఇది వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుందమ్మా, నమ్ము. ఝాన్సమ్మ మనవరాలనైతే ఝాన్సమ్మ కూతురు నువ్వు. మన ఇద్దరం రక్తంలో ఓడిపోయిన పనే చేయబోతున్నావు. మరెలా ఓడిపోతాము? నోటీస్ కూడా వేయించేశానమ్మా. ఏరియా అంతా ఇది తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేస్తే బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నామని అందరికీ తెలుస్తుంది. స్టార్టింగ్లో ఒక 10 కొట్లకి సప్లై చేస్తే చాలు. మెల్లగా అలాగే సూపర్గా డెవలప్ అవుతుంది. దానికి మించి ఆన్లైన్, సోషల్ మీడియా అని అన్ని ప్లాట్ఫామ్స్లో అమ్ముడవుతాయమ్మా. అమ్మా, వంట చేసేదే సెపరేట్ గా వీడియో కట్ చేసి పెడితే దానివల్ల చాలా పబ్లిసిటీ వస్తుందమ్మా. అవునమ్మా, ఈ రోజుల్లో సంపాదించాలనుకుంటే దానికి 1000 దారులున్నాయమ్మా. మీరు పనంతా మొదలు పెట్టండి, నేనిప్పుడే వచ్చేస్తాను. ఎల్లుండి మంచి రోజు, పూజ చేద్దాం. సరే బంగారి. అమ్మా, నువ్వు దేనికి భయపడకు. ఆ సరళ విషయం మనం ఈజీగా ఫినిష్ చేసేద్దాం, సరేనా? అన్నా, చెప్పండమ్మా. తీసుకోండన్నా. మేం కొత్తగా ఒక కంపెనీ మొదలు పెట్టాం. ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ మేము ఇంట్లోనే తయారు చేస్తున్నాం. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ కలపకుండా ఆర్గానిక్గా చేస్తున్నాం. మా ప్రోడక్ట్ మీరు తీసుకుని మీ కొట్టులో పెట్టుకుని సేల్స్ చేశారంటే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నా. శాంపుల్ అయితే ఇచ్చేసిపోమ్మా. సేల్స్ ఎలా అవుతాయో చూసి తర్వాత ఆర్డర్ చేస్తామమ్మా. తప్పకుండా అన్నా, వచ్చే వారమే ప్రోడక్ట్ తీసుకొస్తాను. మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా థ్యాంక్స్ అన్నా. మంచిదమ్మా.
అలాగా మామా, అయితే ఖచ్చితంగా మనము ఏదో ఒక హెల్ప్ చేయాలి. ఏంటి రశీషు, ఎవరితో మామా, మాట్లాడుతున్నావు? నేను తర్వాత మాట్లాడతాను. అదే బావా, బంగారు సిస్టర్ పార్ట్ టైంగా ఒక బిజినెస్ మొదలు పెట్టారు కదా. తను షాపు తిరిగి పాంప్లెట్స్ ఇస్తోందంట. నా కోసం బంగారు సిస్టర్ ఎంతెంతో హెల్ప్ చేసింది కదా. ఈ టైంలోనే కదా బావా మనం బంగారు సిస్టర్కి తోడుగా ఉండాలి. అందుకే నేనేదైనా హెల్ప్ చేద్దామని కేడి బ్రోకి కూడా ఫోన్ చేసి రమ్మనాలి. రా బావ, వెళ్దాం. సరే పద. ఏయ్, బంగారి, కేడి, నువ్వేంటి ఇక్కడ? ఏంటి బంగారి ఇంత పెద్ద పని చేస్తున్నావు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు, చూసావా? అంటే మీరంతా చాలా బిజీగా ఉంటారు కదా, అందుకే చెప్పలేదు. ఏంటి అంత పెద్ద బిజీ? రవి నాకు ఫ్రెండ్ కదా, నువ్వు కూడా నాకు ఫ్రెండే కదా. వాడి బిజినెస్ అంటే నేను కూడా హెల్ప్ చేయనా ఏంటి? అలానే నువ్వు కూడా. ఎనివే, కంగ్రాట్స్ బంగారి. థ్యాంక్స్. ఇలా చూడు బంగారి, సూర్యవంశం సినిమాలో లాగా భయంకరంగా రిచ్ అయిపోవాలి నువ్వు. బంగారి, ఎందుకు నీకు ఇదంతా? ఏది సార్? అంటే మన కంపెనీలో నువ్వు టాప్ పొజిషన్లో ఉన్నావు. జాను నీకు శాలరీ ఇస్తానని చెప్పింది. అయినా కూడా సపరేట్గా బిజినెస్ అని ఎందుకు ఇబ్బంది పడ్డావు? నాకంటూ ఒక కొత్త దారి వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఒకరు గౌరవంగా ఉండడానికి హార్డ్ వర్క్ కంటే మంచి విషయం ఏముంది? అదిగో అంకుల్ కూడా వచ్చారు. నాన్న, బంగారి, కరెక్ట్గా చెప్పావు కోడలు పిల్ల. ఏంటమ్మా అన్ని పేపర్స్ చేతిలో పట్టుకున్నావు? అవును మావయ్య, సగం ఏరియా ఇచ్చేశాను. ఇంకా చాలా ఇవ్వాల్సి ఉంది. ఇవ్వమ్మా, మేమంతా ఎందుకున్నాం? మీకెందుకు కష్టం? అరే, ఇందులో కష్టమే ఉందమ్మా. ఇదంతా సంతోషంగా చేయాల్సిన పనమ్మా. రేపొద్దున నువ్వు స్టేజ్ ఎక్కి ఈ బిజినెస్ సక్సెస్ అయిన తర్వాత పెద్ద స్థాయికి వెళ్ళి అవార్డ్స్ రివార్డ్స్ వస్తున్నప్పుడు ఇలాంటి బిట్ నోటీసులు పంచేటప్పుడు మా మామ నాకు హెల్ప్ చేశారని నువ్వు నా పేరు గట్టిగా చెప్పాలి, చెప్తున్నా. సరే బంగారే, అలాగే నా పేరు గట్టిగా చెప్పాలి. రవి, రా నాన్న, వెళదాం. సరే నాన్న, వెళ్దాం. వస్తాం బంగారి. రేయ్, జాగ్రత్తగా పాంప్లెట్స్ పంచేసి సరే బావ, వచ్చేసేయ్. ఇవ్వండి సిస్టర్. ఇవ్వు బంగారి. నువ్వు ఇచ్చేది మేము ఇవ్వలేమా ఏంటి? మేము ఇవ్వగలం. శేషు, నాకు కొనివ్వు. ఇదిగోండి, మీకు ఇచ్చాను. అందరినీ నేను చూసుకుంటాం. కవర్ ఆ సైడ్ మొత్తం మేమే కవర్ చేస్తాం. ఓకే బ్రో, ఇది మీకే. రండి వెళ్దాం. సరే బంగారి, వస్తాం సిస్టర్. నేను వెళ్ళి చూసుకుని ఇచ్చేసి అందరినీ వస్తాను. కవర్ చేయండి. సరేనా? ఆ. అమ్మా, రే శేషు, ఎండ చూసావారా? అందుకే చెట్లు పెంచను రా